హైడ్రా ఓ డ్రామా వ్యవస్థలా మారిందన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పేదల ఇళ్లను కూలుస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హస్మత్పేట్ చెరువు పరిసరాల్లోని 100 ఇళ్లకు నోటీసులు ఇచ్చారని, పేదల ఇళ్లు కూల్చితే ఊరుకోమని చెప్పారు. ఓల్డ్ బోయన్పల్లి హస్మత్పేట బోయిన చెరువును ఈటెల సందర్శించారు. చెరువు చుట్టూ ఇళ్లు కట్టుకున్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పేదలకే గూడు కట్టించే దిక్కు లేదు. ఇవాళ గిన్ని ఇళ్ళు కూల్చేసి వాళ్ళకి ఇల్లు కట్టించే దమ్ముందా అండి ప్రభుత్వానికి? ఉందా చెప్పండి. నేను కూడా మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాకు తెలుసు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 4 నెలలు 5 నెలలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో. పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పెన్షన్లు సకాలంలో వస్తలేవు. నువ్వు మాట్లాడేవాడికి వాళ్ళకు ప్రత్యామ్నాయాలు చూపించే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఎన్ని వేల ఇల్లు కూడా కొడతావు? ఎంతమందిని డిస్ప్లేస్ చేస్తావు చెప్పండి. ఇవాళ మరి నేను చూసిన వార్త, మూసీ నది పక్క పంటి 25,000 కుటుంబాలను డిస్ప్లేస్మెంట్ కట్టమని చెప్పి ఫస్ట్ 25,000 మంది కట్టేయమని చెప్పండి ఫస్ట్. కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి ఇట్లా. సరే, రాజకీయ నాయకులకు స్వార్థం ఉంటుంది. నీ ఐఏఎస్కి ఏం స్వార్థం ఉంటుందా? నీ జిహెచ్ఎంసీకి ఏం స్వార్థం ఉంటుంది? ఏం చదువుకున్నట్టు? ఇలా కలెక్టర్ అనేవాడు ఒక ప్రభుత్వ అధికారి 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు. ఏం చేసినట్టు? నీ సిస్టమ్ ఏం చేసింది? నీ చట్టం ఏం చేసింది? ఎక్కడ పోయింది నీ సిస్టమ్? ఎవరిచ్చింది దీని పర్మిషన్లు? ఎవరిచ్చింది దీని నల్ల కనెక్షన్లు? ఎవరిచ్చింది దీని కరెంటు కనెక్షన్లు? చెప్పండి. ఏ పైసలతో వేసింది సిమెంట్ రోడ్ ఇక్కడ? ఏ డబ్బుతో వేసింది ఇక్కడ డ్రైనేజ్ పైపులు అని చెప్పండి. మాట్లాడి సరిపోయిందా? సిస్టమ్ ఉంటుంది కదా. ఎవరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ ఒకటి ఉంటుంది.